హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి కట్ మిర్చీలు. ఈ కట్ మిర్చీలని చూస్తుంటేనే వేడివేడిగా తినేయాలనిపిస్తుంది కదండి. మరి ఈ కట్ మిర్చిని 10 నిమిషాల్లో చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలాగా, చిన్నపిల్లలు కూడా ఇలా ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ మిర్చీలని అలా వాన వస్తున్నప్పుడు వేడివేడిగా తింటుంటే ఎంత బాగుంటుందండి. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ వరకు శనగపిండిని తీసుకోండి. ఇప్పుడు దీనిలోకి సాల్ట్ని కూడా వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకొని, అలాగే 1 స్పూన్ కారం కూడా వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ వరకు వామ్ని కూడా ఇలాగ నలిపి వేసుకోండి. అలాగే చిటికెడు సోడా కూడా వేసుకోండి. నేను ఇక్కడ సోడా అనేది చూపించడం మర్చిపోయానండి. దీనిలో సోడా కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని, దీనిలో వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా పిండి మొత్తాన్ని మరీ లూజ్గా కాకుండా, అలాగని మరీ టైట్గా కాకుండా కన్సిస్టెన్సీ అనేది మనకి మిర్చీలు వేసుకోవడానికి వీలుగా ఉండేటట్లుగా ప్రిపేర్ చేసుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండేటట్లుగా ఉంటే మనకి మిర్చీలు అనేవి చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తాయండి. ఇలా కలుపుకొని ఈ పిండిని పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు మరొక బౌల్లోకి కొద్దిగా చింతపండుని నానబెట్టేసుకొని ఇలా గుజ్జు తీసేసి ఉంచుకోండి. ఇప్పుడు దీనిలోకి చిటికెడు సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని, 1 స్పూన్ వరకు శనగపిండిని కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి. మనకి మిర్చిలో లోపల స్టఫింగ్ పెట్టుకోవడానికి ఇలా ప్రిపేర్ చేసుకుంటే మిర్చీలు అనేవి మనకి తింటున్నప్పుడు చప్పగా లేకుండా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఇలా వీటన్నిటిని కలుపుకొని వీటిని కూడా పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి మిర్చీలని తీసుకోండి. ఇక్కడ నేనైతే 5 వరకు మిర్చిని తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలాగా చివర్లు కట్ చేయండి. ఇలా అన్ని మిర్చీలను కూడా ఇలా చివర్లు కట్ చేసుకొని వీటిని ఇలా ఘాట్లు పెట్టండి. ఇలా అన్ని మిర్చీలకు కూడా ఘాట్లు పెట్టేసుకొని వీటిల్లో గింజలు ఏవైతే ఉంటాయో వాటిని మొత్తం తీసేయండి. ఇలా స్పూన్ తోటి వీటిలో ఉన్న గింజలు మొత్తం తీసేయండి. ఇలా అన్ని మిర్చీలను కూడా ఇలాగా గింజలు తీసేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. చూడండి, ఈ విధంగా అన్నిటిని తీసుకొని ఉంచుకోండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న స్టఫింగ్ ఏదైతే ఉందో దాన్ని ఇలాగా స్పూన్తో తీసుకొని అన్ని మిర్చీల్లోకి ఇలా అప్లై చేసుకోండి. ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని మిర్చీలోకి ఇలా అప్లై చేసుకోండి. ఇలా అన్ని మిర్చీలను కూడా ఈ విధంగా అప్లై చేసుకొని వీటిని రెడీగా ఉంచుకోండి. ఈ మిర్చీలు అనేవి ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. అలా వాన వస్తున్నప్పుడు వేడివేడిగా వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంత బాగుంటుందండి. ఇలా అన్ని మిర్చీలను కూడా ఈ విధంగా అప్లై చేసుకొని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న శనగపిండిలో ఒక్కొక్క మిర్చిని తీసుకొని ఇలాగ డిప్ చేసుకుంటూ ఆయిల్లో వేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ మిర్చీలని బాగా ఫ్రై అవ్వనివ్వండి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క మిర్చిని తీసుకొని ఇలా శనగపిండిలో డిప్ చేసుకొని వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ మిర్చీలని ఇలా బాగా ఫ్రై అవ్వనివ్వండి. చూడండి, మనకి మిర్చీలు అనేవి ఇలా ఫ్రై అయిపోయాక వీటిని ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి తీసుకోండి. వీటిని కొంచెం చల్లారిన తర్వాత ఇలా కట్ చేసుకోండి. లోపల ఉన్న మన మసాలా స్టఫింగ్ ఏదైతే ఉంటుందో అదనేది బయటికి రాకుండా ఇలా వీటిని మెల్లగా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా అన్నిటినీ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత
మరలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని బాగా కాగనిచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న మిర్చిలను కూడా వేసుకొని ఇప్పుడు రెండోసారి ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కట్ మిర్చీలు అనేది లోపల మసాలా మొత్తం బాగా ఫ్రై అయ్యేటట్లుగా వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వండి. చూడండి, మనకి కట్ మిర్చీలు అనేది ఇలా బాగా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా రెడీ అయిన ఈ మిర్చిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని గార్నిషింగ్ కోసం ఆనియన్స్ అలానే కొత్తిమీరని వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే కట్ మిర్చి అనేది మనకి 10 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కట్ మిర్చీలు అనేవి ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.